ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఈ కుంభరాశి జాతకులకు మరికొద్ది గంటల్లో ఖచ్చితంగా రాశి పెట్టుకోండి. ఇలా జరగక మానదు. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ వీడియో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చూసి తెలుసుకుందాం. మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి కానీ మీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. వచ్చినట్లయితే వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకు అనేది తెలియాలి అన్న, ఆ స్త్రీ ఎవరు అనేది తెలియాలి అన్న కూడా మీరు ఈ వీడియోను చూడాల్సిందే. ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోను గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు. శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి వారు ఎవరైనా సరే అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోరండి. ఎంత కష్టమైనా అస్సలు వెనకబడరు. రాత్రి పగలు నిద్ర లేకపోయినా కూడా ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం. ఈ రాశిలో పుట్టిన వారికి సమానం కూడా చాలా ఎక్కువ, సహనం కూడా ఎక్కువ. వీరు అందరికీ ఎంతగానో సహాయం చేస్తూనే ఉంటారు. ఈ యొక్క సహాయం పొందిన వారు వీరిని అవమానించినప్పటికీ కూడాను మరల వాళ్లకు సహాయం అనేది చేస్తూనే ఉంటారు తప్పకుండా. ఇటువంటి జాలి గుణం, దయాగుణం అధికంగా ఉంటుంది. ఇలా ఉండబట్టే ఈ రాశి జాతకులు కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారండి. కానీ ఎంత మోసపోయినా మళ్ళీ వీరు సమయం చూస్తే గుణగణాలని ఈ రోజు ఇలా పరిస్థితుల కారణంగా రాబోతున్నాయి. 12 రాశుల్లోకెల్లా కూడా సహనం ఎక్కువగా కలిగి ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ కుంభరాశి మాత్రమే. ఒక గుణం వల్ల వీరు ఎటువంటిది అయినా చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అన్నమాట. అందరి తలల్లో నాలుకగా ఉంటారు. అందరికీ గౌరవ మర్యాదలు వీరు పొందుకుంటూ ఉంటారు. అందరు వీరిని మంచిగా మాట్లాడి మంచిగా పులహరిస్తూ ఉంటారు అన్నమాట. ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాశికి జాతకులకు అస్సలు కాదండి. అసలు వదిలి పారిపోయే రకం కాదు. ఎదురుగా నుంచి వచ్చినా కూడా అస్సలు వదిలి పారిపోయే రకం కాదు. వీళ్ళ స్నేహితులు, బంధువులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినే మనస్తత్వాన్ని ధైర్యంగా నిలబడతారు. అంటే వెన్నుపూస లాగా నిలబడతారు అన్నమాట. వీళ్లకు ఎటువంటిదైనా ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసిన వీరికి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఈ రాశి వారు. ఎవరైనా సాయం చేస్తే గనక జీవితాంతం గుర్తు పెట్టుకోవడం కాదండి, తిరిగి వారికి సహాయం చేసే అవకాశం కూడా వీరిలో గుణగణాలు ఉంటాయి. ఇక వీళ్ళని మోసం చేశారని అనుమానం గనక వస్తే గనక అంతటికంత శిక్ష పడే నరకం అనేది వాళ్ళకు చూపిస్తూ ఉంటారు. స్నేహంగా ఉండే వారిని వీళ్ళు గౌరవం ఇస్తారు. అదే విధంగా చూపించిన, అవమానించిన, చులకన చేసిన, మాట్లాడిన అంతకంటా కూడా పౌరుషంతో రగిలిపోతూ వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా ఇబ్బంది వచ్చిందని తెలిస్తే మాత్రం వీలుగా వెళ్ళరు. కానీ వాళ్ళు వచ్చి అడిగితే మాత్రమే ఖచ్చితంగా ఉపశమన హస్తం అందిస్తారు. ఖచ్చితంగా హస్తాన్ని పొందుతూ ఉంటారు. ఇందులో ఏ మాత్రము కూడా సందేశం అనేది అస్సలు లేదండి. వారు ఎవరైనా సరే సహాయం చేయడానికి మాత్రం ఒక అడుగు ముందే వేస్తారు అనే మాట. ఇటువంటి పరిస్థితులు మీ యొక్క మనస్తత్వం ఒక్క మాట చేత ఆధారపడి ఉంటుందని వారికి కూడా బాగా ఎరుక. అసలు వీరి మనస్తత్వం ఈ విషయంలో ఎలా ఉంటుందంటే గనక
పరోపకార బుద్ధి, సహాయ సహకారాలు అందించడం, కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటి వారికి సహాయం చేయడంలో వీళ్ళు చాలా ముందుగా ఉంటారు కదండి. పెద్దవారు ఈ లక్షణం వీరిలో తప్పక కనిపిస్తుంది. ఇదే వీరిని భగవంతుడిని మాదిరిగా ఎదుటి వారికి చూపిస్తుంది. అయితే మరికొద్ది గంటల్లో ఈ రాశి జాతకులకు ఇంటికి వీరి సహాయాన్ని అర్థించి ఒక స్త్రీ అయితే రాబోతుంది. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకుంటే మీ కష్టాల్లో ఉన్నటువంటి మీ పూర్వ స్నేహితులైనా కావచ్చు. ఎవరైనా ఒక స్త్రీ మీ ఇంటి వద్దకు వచ్చేసి ధన సహాయాన్ని అర్థించి మీ మాటకు మీరు గుర్తు పెట్టుకోండి, కానీ ఆ స్త్రీ యొక్క కష్టాన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు పడుతున్న కష్టాలు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక మీ ఇంటి వద్దకు వచ్చి అటువంటి వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంది. మీకు ఈ సమాచారం అందేలోపు ఆ స్త్రీ వెళ్ళిపోతుంది కనుక ఈ స్త్రీ జాతకుల యొక్క స్త్రీ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. తలకు మాలిన పనులు సహాయం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి జాతకుల మాటలు పట్టించుకోవడం కానీ మీ యొక్క స్త్రీ విషయంలో మాత్రం ఆలోచనలను పడిపోతూ ఉంటారు. వేరొకరి ద్వారా మీ యొక్క విషయం మీకు ఈ రోజునే చేకూరుతుంది. ఇక మోసం చేయడం గురించి గనక వస్తే, ఎవరైనా వీళ్ళని మోసం చేశారని అవమానం గనక చేస్తే అత్యంత శిక్ష పడి నరకం చూపిస్తారంట. కానీ వీరికి సాయం చెయ్యాలని వీరి మనసున అనిపించిందనుకో, ఆర్థిక పరిస్థితి సరిగా ఉండకపోయినా కూడా వీళ్ళు సాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారు అటు సహాయాన్ని అండగా నిలబడి లోతట్టు సహాయం చేయించండి. లేదా అన్నమాట సహాయం అంతే, కానీ వేరొకరి వద్ద నుంచి ధనాన్ని అప్పుగా తీసుకొని ఆ స్త్రీకి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు సమస్యలో పడతారు. ఎందుకంటే ఈ రోజున అప్పు ఇవ్వడం తీసుకోవడం అస్సలు కలిసి రాదండి. మరికొద్ది గంటల్లో ఈ మార్పులు వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అస్సలు కలిసి రాదు. ఒకవేళ తీసుకున్న ఆయువు తిరిగి రాలేదు, ఆ స్త్రీకి మీకు ఎడబాటు వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆ ధనం ఈ రోజున ఇవ్వడం అనేది అప్పుగా అస్సలు మంచిది కాదండి. ఇక వీరి మాట పడవలసి వస్తుంది. వీరు తీసుకున్న ధనాన్ని వీరే తిరిగి చెల్లించలేక కష్టాలు పడి వీరికి అధికమయ్యే కుటుంబ సభ్యులతో కాకుండా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మీకు కష్టాల్లో తోటి కష్టాలు తిరిగి తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ మీరు వెళ్ళి తిరిగి ఆ యొక్క స్త్రీ కష్టాన్ని కోరి తెచ్చుకోవద్దు. మీ యొక్క లక్షణం రీత్యా సహాయం చేయండి, కానీ ఆ యొక్క తత్వం రీత్యా ఆ స్త్రీ వద్దకు వెళ్ళి పొరపాటున కూడా వాళ్లకు అనేది ఇవ్వకూడదండి. ఇక కుదురుకుపోవద్దు. ఈ రోజున ఈ రాశి జాతకులకు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలండి. ఆ స్త్రీ మీకు ఎంత ఇష్టమైనా కావచ్చు, కానీ ఈ మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు కొవ్వొత్తిలా కరిగిపోదు. ఎదుటి వారికి వెలుగు ఇవ్వడం అనుకుంటే కుటుంబం మొత్తం కాకుండా సమస్యలో పడిపోతుంది. తస్మత్ జాగ్రత్త. ఈ రోజున అంటే మీరు మరికొద్ది గంటల నుండి కాకుండా ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క జేబులో తెలుపు రంగు వస్త్రాన్ని ఒకదాన్ని పెట్టుకోండి. దానివల్ల తెలుపు కర్చీఫ్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని దానివల్ల ఒక చిన్న వస్త్రమైనా కావచ్చు, అవసరానికి ఉపయోగించుకోవచ్చు. రుమాలు జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఇక ఈ వీడియో చూసారు కదండి. వీటి పరిహారాలు ఏమిటంటే, ఈ శివనామస్మరణ చేయండి, విష్ణు సహస్రనామాన్ని పూజించండి, హనుమాన్ చాలీసను పఠించండి. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, పేదలకు దాన ధర్మాలను చేయండి. సో చూసారు కదండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్